ఒక ఊరిలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు. జీవనోపాధి కోసం రోడ్డుపై చిన్న గోల్గప్పే బండిని నడిపేవాడు. కాని సాధారణ మసాలా గోల్గప్పే ఎవ్వరూ తినకపోవడంతో అతని వ్యాపారం నష్టాల్లో పడిపోయింది. ఒకరోజు అతని తల్లి, "నువ్వు ఏదైనా కొత్తగా ప్రయత్నించు, అందరికీ నయం కలిగేలా చూడు" అని చెప్పింది. రమేష్ ఆలోచించాడు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. మసాలా వదిలేసి కూరగాయలతో హెల్తీ గోల్గప్పే చేయాలని నిర్ణయించుకున్నాడు. తరువాత రోజు నుంచే అతను మసాలా నీళ్లను బదులుగా ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్, బీట్రూట్, ముంజాల వంటి కూరగాయలతో మిశ్రమం చేసి గోల్గప్పెలో వేశాడు. చిన్నారులు, పెద్దలు మొదట ఆశ్చర్యపడ్డారు. కానీ రుచి చూసిన తరువాత అందరికీ బాగా నచ్చింది. ఇవి తినడం ఆరోగ్యకరం, రుచికరంగా కూడా ఉంది అని అభినందనలు చెప్పారు. చాలా త్వరగా రమేష్ గోల్గప్పే బండి పాపులర్ అయింది. అతను రోజూ కూరగాయలు కొత్తగా కోసి శుభ్రంగా నింపుగా వడ్డించేవాడు. కొన్ని రోజుల తర్వాత స్థానిక పత్రికలో కూడా కథ రాశారు. గోల్గప్పేలో ఆరోగ్యాన్ని నింపిన యువకుడు. రమేష్ స్థిరంగా ఆర్థికంగా ఎదిగాడు. ఒక చిన్న హోటల్ కూడా ప్రారంభించాడు, సబ్జీ గోల్గప్పే స్టాల్. అతని కథ వినగానే పేద యువత కూడా స్ఫూర్తి పొందారు. ఒకరోజు ఒక ధనవంతుడు వచ్చి రమేష్ను ప్రశంసిస్తూ, "నువ్వు ఆరోగ్యానికి మేలు చేసే వంటకంతోనే సంపద సంపాదించావు. ఇది నిజమైన విజయమని" అన్నాడు. రమేష్ నవ్వుతూ చెప్పాడు, "పేదరికం ఆలోచనల్ని అడ్డుకోలేడు. మనిషి నిజంగా మారాలంటే పట్టుదల ఉండాలి. నైతిక గుణపాఠం, పని చిన్నదో పెద్దదో కాదు. మనం దానికెంత అంకిత భావంతో సృజనాత్మకంగా మరియు నిస్వార్థంగా పనిచేస్తామో అదే విజయానికి మార్గం."